ఐబొమ్మ ఎక్కడిది? ఇండియాలో స్టార్ట్ అయిందా? లేదా వేరే కంట్రీ నుండి రన్ చేస్తున్నారా? నిజంగా ఐబొమ్మకి పోలీసులకు సవాల్ విసిరిందా? అంత కథ ఉందా దానికి? ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ వినాల్సిందే. ముందుగా ఈ స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో అతిపెద్ద సినిమా పైరసీ నెట్వర్క్గా చెప్తున్న ఐబొమ్మ ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమందిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 29న మాట్లాడుతూ అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ రాకెట్ వందలాది సినిమాలను ఆన్లైన్లో లీక్ చేయడానికి కారణమని వెల్లడించారు. ఆయన ప్రకారం 2024లో పైరసీ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే దాదాపు 3,700 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అయితే విస్తృత భారతీయ చిత్ర పరిశ్రమ 2023లో థియేటర్లు మరియు ఓటీటీ ప్లాట్ఫామ్లు పంపిణీ చేయబడిన పైరేటెడ్ కంటెంట్ నుండి దాదాపు 22,400 కోట్ల నష్టాలను చవిచూసింది. ఈ చర్యల మధ్య సోషల్ మీడియాలో ఒక స్క్రీన్ షాట్ ప్రచారం కావడం ప్రారంభించింది. ఇందులో అపఖ్యాతి పాలైన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసింది. వైరల్ ఇమేజ్లో సినిమా నిర్మాతలు అధిక నటులు వేతనాలు, విదేశాల్లో షూటింగ్లు, పెంచిన బడ్జెట్లు మరియు టికెట్ల పెంపుదలను విమర్శిస్తూ సుదీర్ఘ సందేశం ఉంది. మా వెబ్సైట్ను దృష్టి పెట్టడం ఆపేయండి లేదా నేను మీపై దృష్టి పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. వెబ్సైట్ బ్లాక్ చేయబడితే మీ ఫోన్ నంబర్లు వెల్లడిస్తాము అనే నోటీస్ కూడా పెట్టింది ఎక్స్లో. అయితే ఈ వాదనను తోసిపుచ్చింది ఐబొమ్మ. వైరల్ స్క్రీన్ షాట్ ఇటీవలది కాదని మరియు 2023 నాటిదని దర్యాప్తులో వెల్లడైంది. ఇది తెలంగాణ పోలీసులను లక్ష్యంగా చేసుకోలేదు, కానీ తెలుగు చిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకుంది. రివర్స్ ఇమేజ్ స్క్రీన్ షాట్లను పాత నివేదిక నుండి గుర్తించింది. ఇది ఐబొమ్మ సెప్టెంబర్ 2023లో చిత్ర నిర్మాతలకు వారు మాకు వ్యతిరేకంగా పనిచేస్తే అది సాధారణం కాదు అని హెచ్చరిస్తూ ఒక హెచ్చరిక నోట్ జారీ చేసిందని వివరించింది. ఆ సమయంలో పైరసీ సైట్ బహిరంగ పరిశ్రమను సవాలు చేయడం చాలా అరుదు కాబట్టి ఆ హెచ్చరిక విస్తృత చర్చకు దారితీసింది. ఐబొమ్మ వెబ్సైట్లో ప్రస్తుత తనిఖీలు సెట్ చేయడం లేదని సూచిస్తున్నాయి మరియు తెలంగాణ పోలీసులను లక్ష్యంగా చేసుకొని కొంత నోటీసులు జారీ చేయబడలేదు. కానీ దీని గురించి ఇప్పటివరకు ఐబొమ్మ టీం ఏం స్పందించలేదు. ఎందుకంటే ఇవన్నీ చూసుకున్న ఐబొమ్మ ఎంత జాగ్రత్త పడాలో తెలుసుకుంది. కానీ ఐబొమ్మ భయపడ్డది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మూవీ రూల్స్ అనే నెట్వర్క్నే కనిపెట్టిన పోలీసులు ఇక్కడ వరకు రారా అని కొంచెం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఐబొమ్మ నెట్వర్క్ మూడిందని తెలుస్తుంది. కానీ సివి ఆనంద్ గారు సడన్గా వీటిపై ఫోకస్ పెట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇది ఎప్పటి నుండో నడుస్తున్న నెట్వర్క్. మూవీ రూల్స్ని చాలాసార్లు క్లోజ్ చేసినా మళ్ళీ వేరే సైట్ నుండి ఓపెన్ చేసి అందులో కొత్త మూవీస్ని అప్లోడ్ చేసేవాళ్ళు. దీని గురించి ప్రజలని అడిగితే అది ఉంటే వీళ్ళకి ఏమైపోతుంది? ఇంత రేట్లు పెంచితే మాలాంటి సామాన్యులు సినిమాలు ఎలా చూడాలి? మాకు ఉంటుంది కదా కొత్త సినిమాలు చూడాలి, మా అభిమాన హీరోని ఫస్ట్ డే చూడాలి అని. అలాంటప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచితే ఎలా అని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. కరెక్టే కదా? కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నా ఇప్పటికైనా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ రేట్లు పెడతారని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నారు.